నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గొప్ప నాయకుడు. రాజకీయాల్లో కాళ్ళు పట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ జగన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్న చరిత్ర ఆయనది. ఇక్కడుంటే వాళ్ళని తిడతాడు, అక్కడుంటే వీళ్ళని తిట్టడం ఆయనకు కొత్త కాదు. లక్ష్మీ పార్వతి ఆయనకు దైవం. నారా భువనేశ్వరమ్మ అంటే ఈర్ష. భువనేశ్వరమ్మకు వస్తున్న మంచి పేరు చూసి తట్టుకోలేక అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం ప్రసన్నకు తగదు. నారాయణ మెడికల్ కాలేజ్లో అనధికార భాగం పెట్టుకున్నారని మాట్లాడాడు. ఆమెకి ఏం అవసరం? ఆమెను ఎవరనుకుంటున్నారు? ఎన్టీఆర్ కుమార్తె, సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి. హెరిటేజ్ సంస్థ చైర్పర్సన్ గాను భువనేశ్వరమ్మ రాణిస్తున్నారు. ఆ సంస్థ చైర్పర్సన్ గా గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా నిన్న అందుకున్నారు. దేశంలోనే అత్యుత్తమ డైరీగా తీర్చిదిద్దడంతో పాటు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలోనూ భువనేశ్వరమ్మ ప్రత్యేక గుర్తింపు పొందారు. భువనేశ్వరమ్మ అంటే నీకు ఈర్ష్య, ఆమెకు వచ్చే మంచి పేరు. ఆమె హెరిటేజ్ సంస్థ చైర్మన్. ఆమె ఇప్పుడు హెరిటేజ్కి గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది. దేశంలో అత్యుత్తమ డైరీగా కొత్త ఉత్పత్తులు చేస్తుందని చెప్పేసి, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ అని చెప్పేసి వచ్చింది. నిన్న ఆమెకి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ హోదాలో ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ వచ్చింది. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెకి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చింది లండన్లో భువనేశ్వరమ్మకి. ఆమె దాదాపు ఈ డ్యామ్, అన్నమయ్య డ్యామ్ తెగిపోయినప్పుడు 50 మంది ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్చి తలా 1 లక్ష రూపాయలు ఇచ్చింది. అపోజిషన్లో కడప జిల్లాలో ఏం చేస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏం చేస్తున్నావు? రూపాయి ఇచ్చారా మీరా? ఇవ్వలే, సొంత డబ్బుల్లో. ఆమె చేసే సేవలు, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా విద్య, వైద్యం, మహిళా సాధికారికత, విపత్తుల్లో సాయం, రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, తలసేమియా రోగులకి రక్త మార్పిడి. నువ్వు భువనేశ్వరమ్మ పేరెత్తే అర్హత ఉందా నీకు? నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడావు. 2700 కోట్లు ఎలక్షన్ రోజుకి అప్పు పెట్టిపోయాడు మీ నాయకుడు. 2700 crores. ఆరోగ్యశ్రీ గురించి సిగ్గు లేకుండా మాట్లాడతావా? హెల్త్ మినిస్టర్ ఈ నెలాఖరు లోపల దాన్ని క్లియర్ చేస్తానని చెప్పారు. నువ్వు చేసిపోయిన పాపాలే ఇప్పుడు ఉండేది. మీ గవర్నమెంట్ ఎంత బాకీ పెట్టిందో అంతే ఉంది. మా దాంట్లో ఏం లేదు. అది కూడా తమరికి తెలియదు. ఆరోగ్యశ్రీ 25 lakhs చేసాడంట. ఎక్కడన్నా ఒక్క కేసుకి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చినట్టు చూపించు. నెల్లూరులో ఒక మంచి హాస్పిటల్స్, అపోలో అండ్ కిమ్స్, 2 దండం పెట్టేసి నీ టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో, అయ్యా మాకు ఆరోగ్యశ్రీ వద్దు, వంకాయ వద్దు అని చెప్పేసి విత్డ్రా చేసుకున్నారు. అది మీ పరిస్థితి. కానీ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. విషయ పరిజ్ఞానం ఉండదు నీకు. నోటికి ఏది వస్తే ఎవడన్నా చెప్పి పక్కనోడు చెప్పింది మాట్లాడేది నీ బతుకంతా. భువనేశ్వరమ్మ గురించి ఇంకొకసారి ఒక మాట మాట్లాడితే ఒప్పుకునేదిలే. జాగ్రత్త.